మేడ్చల్ మండలంలో రావల్కోల్ గ్రామంలో గంగపుత్ర సంఘం భవనాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు రావల్కోల్ గ్రామం అంటే దుమ్ముధూళితో గ్రామ ప్రజలందరూ ఇబ్బందులు పడేవారని, నేను మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం జరిగిందన్నారు. గంగపుత్ర సంఘం భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడని, ఆ భగవంతుడి దయతో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. గంగపుత్ర సంఘం ఓపెనింగ్కు అందరూ మన మల్లారెడ్డి సార్ కానీ, మన ప్రభాకర్ రెడ్డి కానీ, మన మహేందర్ సర్పంచ్ మహేష్ కానీ, అరతిరెడ్డి కానీ, గోపని వెంకటేష్ కానీ, ఎమ్మెల్యే వెంకటేష్ కానీ, వీళ్ళందరి సహాయంతో మా సంఘం ఈరోజు మేము వాళ్ళంతా సహాయం చేశారు కాబట్టి, అలాగే చిట్టారెడ్డి కూడా వీళ్ళందరూ మాకు రమేష్ మందపురం రమేష్ కానీ, వార్డ్ నెంబర్ మా రమేష్ అందరూ సహాయంతో మేము ఈరోజు సంఘాన్ని కట్టుకున్నాము. ఇలాగే మాకు సపోర్ట్గా ఉండాలని మాకు కోరుకుంటున్నాం. వాళ్ళకు కూడా మేము ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేస్తాము. మా సంఘం తరఫున మా వాళ్ళు అందరూ ఒక్క పట్టు మీద ఉంటాము మేము. ఎందుకంటే మాకు చాలా సాయం చేశారు. దీనికి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. మాది రావుకోల్ గ్రామం. మేము ఇవాళ గంగపుత్ర సంఘం నిర్మించుకోవడం అనేది జరిగింది. మాకు పెద్దలు కొంతమంది డొనేషన్ కూడా చేయడం జరిగింది. ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కానీ, మా సర్పంచ్ మహేందర్ రాజభైరవ మహేందర్ కానీ, హరతన్న చక్రన్న అని చెప్పి, మా వార్డ్ నంబర్ ప్రభాకర్ రెడ్డి అన్న, రమేష్ అన్న, వీళ్ళందరూ మాకు కొంతమంది దానం చేయడం అనేది జరిగింది. అలాగే మా సంఘం పెద్దలు కూడా కొన్ని అమౌంట్ వేసుకొని సంఘం ఇవాళ నిర్మించుకోవడం అనేది జరిగింది. ఈ ఓపెనింగ్కి మా పెద్దలు అందరూ వచ్చినారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మల్లారెడ్డి గారు కూడా వచ్చినందుకు మాకు చాలా ఆనందం వేసింది. ఇవాళ ఆనందంగా మేము ఇవాళ సంఘం అయితే ఓపెనింగ్ చేసుకోవడం అనేది జరిగింది. సార్ జరగనా గ్రామంలో పెద్ద ఎత్తున గంగపుత్ర సంఘం భవన్, గంగపుత్ర సోదరులకు అందరూ కూడా, మా అక్కలకు, మా అన్నలకు, మా చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, మా మాజీ సర్పంచ్కు, మాజీ వైస్ ఎంపీపీకి, మా పార్టీ ప్రెసిడెంట్లకు, మా యూత్ నాయకునికి, మా ప్రభాకర్కు అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున ఇలా గంగపుత్ర సంఘం అంటే ఈ ఊరికి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను మంత్రి ఉన్నప్పుడు మా అక్కలకు మట్టి అంటొద్దని చెప్పి ప్రతి రోడ్డు నా సొంతం పైసలతో నేర్పించాను. అదే మాదిరిగా ప్రతి గుడి కూడా ఇలా యాదవులది కానీ, యాదవుల గుడి కానీ, మన గౌడ్స్ గుడి కానీ, ఇంకా ఎవరిదైనా ఏ సంఘందైనా సరే నా సొంతం డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకు కొద్దిగా సహాయం చేసి వాళ్ళు కొద్దిగా డబ్బులు వేసుకొని ఇలా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే మాదిరిగా కూడా మా అక్కలు మా తమ్ముడు మాకు ఇంత మంచిగా రోడ్లు వేపించిండు, గుడ్లు కట్టించిండు, కుల సంఘాలు కట్టించిండు. మేము ఆయనకు ఓటుకొని మనం ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మా అక్కలందరూ కూడా నాకు ఓటేసి మళ్ళీసారి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా పాదాలు ఎప్పటికీ నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. భగవంతుడు అన్ని రకాలుగా కూడా నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చిండు, ధనం ఇచ్చిండు,
ధాన్యం ఇచ్చిండు, మంచి కొడుకులు ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు, మందరాలను ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు. నాకు అట్లనే మాదిరిగా మా అక్కలని ఇచ్చిండు, మా అన్నలను ఇచ్చిండు. అందరు కూడా ప్రజలందరూ కూడా నాకు సహకారం ఇచ్చి మంచిగా పెద్ద ఎత్తున నాకు మంచి పేరు తీసుకొచ్చారు. తప్పకుండా వాళ్ళకు కూడా ఇంకా అభివృద్ధి చేస్తా. ఒకనాడు రావణ్కోల్ అంటే అన్ని ఇబ్బందులే ఉండే, ఆ పంచాయతీలే ఉండే. ఆ ఊర్లోకి వచ్చే రోడ్ల ఆ టిప్పర్లు నడుస్తుంటే దుమ్ము ధూళితోటి అన్నంలో తిని ఎన్నో రోగాలతోటి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అసుంటిది ఆ రోడ్డును వెడల్పు చేసి వాళ్ళకంతా ఇదే చేసి ఇబ్బంది లేకుండా పెద్ద రోడ్డు రావణ్కోల్కు రావాలంటే ఎంట్రెన్స్ పెద్ద రోడ్డు చేసిన ఘనత మల్లన్నది. ఊళ్ళో కూడా పని చేసి చూపించిన లీడర్ అంటే మల్లన్న లెక్క ఉండాలి. కాబట్టి ఎసంటి ఆశపడ, ఎసంటి ఆశలు ఉండయి మల్లన్నకి, ఎసంటి ఇది ఉండదు. పని చేసేది తప్ప వేరేది తెలియదు మల్లన్నకు. కాబట్టి ఇంకా అభివృద్ధి చేస్తా. ఇంకా 4.5 సంవత్సరాల నుంచి తప్పకుండా ఇంకో లెవెల్లో మేడ్చల్ చేసి చూపిస్తాను కూడా మనవి చేస్తున్నా. అందరికి కూడా